నేను మీ శ్రీదేవి మంచిగా ఉన్నారా? మేమైతే చాలా మంచిగా ఉన్నామండి. మీరు కూడా అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే చామదుంపల పులుసు చేస్తున్నానండి. చూడండి, వీటి కోసం అయితే చామదుంపలు తీసుకున్నాను. చూసారా, చామదుంపలు. ఈ దుంపలు అయితే తెచ్చుకున్నానండి. వీటికి కొద్దిగా మట్టి ఉంటుంది, దుంపలు కదా, వీటిని అయితే శుభ్రంగా కడుక్కొని ఉడికించుకోవాలి. ఇసుక ఎక్కువగా ఉంటుందండి దీంట్లో, ఎందుకంటే భూమిలో వాస్తాయి కాబట్టి ఇసుక ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీటిని శుభ్రంగా ఇసుక పోయేలాగా కడుక్కోవాలి. వీటినైతే కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. మంచిగా ఇసుక పోయేలాగా కడుక్కున్నానండి. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఇవి పొట్టు తీసేటప్పుడు కొద్దిగా చేతు దురద వస్తుంది అనమాట. ఇట్లా వేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న జిగురు పోయి దురద అనేది రాకుండా ఉంటుంది. వీటినైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఉడికించుకుంటాను. ఆలోపు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ తయారు చేసుకుంటానండి. దుంపలు అయితే మంచిగా ఉడికిపోయాయండి. వీటినైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఈ పొట్టంతా తీసేసుకొని కట్ చేసి పెట్టుకుంటాను. ఇలా ఉడికించుకోవడం వల్ల మనం తీసేటప్పుడు దురద రాకుండా ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఉన్న జిగురు, తేమ లాంటిది కొంచెం తగ్గిపోతుందండి. చల్లారిన తర్వాత చూపిస్తాను. చూడండి, చామగడ్డలను అయితే మంచిగా పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అట్లా గడ్డల్లాగా కూడా వండుకోవచ్చు, కాకపోతే ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళాలి కాబట్టి చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేద్దామండి. కొంచెం వేడైపోయింది. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. దీంట్లోనే 4 పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి. ఇవి కొద్దిగా వేసుకున్నాను, తర్వాత పులుసులో వేసుకుంటాను. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు టమాటాలు, ఉల్లిగడ్డ మంచిగా మగ్గనివ్వాలి. మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పేస్ట్ని. కరివేపాకు, ఇది మునగాకండి. ఈ మధ్య నేను దాదాపు అన్ని కూరలలో మునగాకు వేస్తున్నాను, ఎందుకంటే మునగాకు వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత ప్రతి దాంట్లో వాడుతున్నాను. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న చామదుంపలు వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి వాటిని. ఇవి ఆయిల్లో మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు అండి. ఇందాక ఉడికించేటప్పుడు వేసినాము, మళ్ళీ టమాటాలు మగ్గేటప్పుడు వేసినాము కాబట్టి చూసి వేసుకోండి. కారం, ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలిసేటట్టు కలుపుకొని, కారం ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఆయిల్లో ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి చామగడ్డ ముక్కల్ని. చూడండి, ఆయిల్లో మంచిగా మగ్గిపోయాయి కదా. ఇలా మంచిగా ఉప్పు కారం అంతా మగ్గిన తర్వాత దీంట్లోనే చింతపండు రసం అండి,
దీంట్లోనే కొద్దిగా చింతపండు తీసుకొని రసం తీసుకున్నాను. చింతపండు రసం వేసేయాలి. ఈ పొడి వచ్చేసి జీలకర్ర మెంతులు వేయించుకొని పట్టుకున్నానండి. జీలకర్ర మెంతి పొడి ఇది వేసుకోవడం వల్ల పులుసు కూరలకి మంచి టేస్ట్ వస్తుందండి. కంపల్సరీ పులుసు కూరలలో జీలకర్ర మెంతి పొడి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. పులుసు వేసిన వెంటనే ఆ పొడి వేసేయాలి. కొంచెం టేస్ట్ చూసుకోవాలి, పులుపు ఏమన్నా తగ్గినా పెరిగినా. పులుపు సరిపోయిందండి. పులుపు కనుక కొంచెం ఎక్కువైనట్టయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మంచిగా పులుసు మసలుద్దాం. చూడండి పులుసు అయితే మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా. ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఆపేసుకోవాలి. ఆల్రెడీ మనం చామదుంపలు కూడా ఉడకబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు చివర్లో కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఈ పులుసులో అయితే కొంతమంది చక్కెర బెల్లం అది కూడా వేసుకుంటారు. పులుపు కొంచెం ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు అలా వేసుకుంటారు. నాకైతే అది ఇష్టం లేదు. రియల్ టేస్టే తినాలని ఉంది, అందుకని నేనైతే అలాంటివి ఏమీ వేసుకోవట్లేదండి. కావాలంటే వేసుకోండి. ఓకే అండి, కమ్మటి చామగడ్డల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. నా చామగడ్డల పులుసుకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాము. చామగడ్డల పులుసు అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.